यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాము. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రం అద్వైత అధ్యయన భారతి అధ్యయనం 69 శ్లోకాలను అత్యంత విశేషంగా చెప్పుకున్నాం. ఈరోజు 70వ శ్లోకాన్ని చూడబోతున్నాం. ఎక్కడున్నాం మనం? అమ్మగారి కిరీటమైనది, తల అయినది, ఫలభాగమైనది, ముంగురులైనవి, కనుబొమ్మలైనవి, కనులైనవి, కనులకు చెవులకు మధ్యన ఉన్నటువంటి మధ్య ప్రాంతమైనది, చెవులైనవి, నాసిక అయినది, ఈ గండభాగమైనది, పెదాలయ్యాయి, చుబుకమైనది. ఆ తరువాత మెడలో పులకాంకురాలు అంటే సృష్టి, ఆ మెడలో 3 వళులు అంటే త్రయాణం గ్రామాణం స్థితి నియమసీమాన యువతే. అంతవరకు ఆయన చాలా జూమ్ చేసి చూపించారు ఒక్కొక్కటి గురువుగారు. ఇప్పుడు భుజముల దగ్గరకు వచ్చారు. ఆ భుజాలను స్తుతి చేస్తున్నాం ఈరోజు. ఎవరు స్తుతి చేస్తున్నారు? హిరణ్యగర్భ బ్రహ్మ. హిరణ్యగర్భ బ్రహ్మ అంటే ఎవరు? మీరే, మనమే. మనమే ఆ అమ్మను స్తుతి చేస్తున్నాము. ఓకే, బాగా స్తుతిద్దాం, బాగా ధ్యానం చేద్దాం. 68లో కంటకవతి తవ గ్రీవ భుజాశ్లేష నిత్యం పురదమయితు కంటకవతి తవ గ్రీవా ధత్తే ముఖ కమలనాళ స్త్రియమియం స్వతః శ్వేతా కాలా గురు బహుళజం బాలమలినా మృణాళీలాలిత్యం వహతి యథథో హారలతిక. ఆ మృణాళినే కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీని 60-70లో. మధ్యలో ఒక్కసారి సంగీతంలోకి వెళ్ళారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేశారు. గళే రేఖా తిస్రో గతిగమక గీతైక నిపుణే
వివాహవ్యాన్నర్థ ప్రగుణగుణసంఖ్యా ప్రతిభువః విరాజन्ते నానావిధమధురరాగాకరభువం త్రయాణం గ్రామాణం స్థితినియమసీమాన ఈవతే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః నఖేభ్యः సంద్రశ్యన్ ప్రథమమథనాత్ అంధకరిపో చతుర్ణాం శీర్షాణం సమం అభయహస్తార్పణధియా మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః నఖేభ్యः సంత్రశ్యన్ ప్రథమమథనాత్ అంధకరిపోః చతుర్ణాం శీర్షాణం సమమభయహస్తార్పణ ధియా మృణాళి మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః నఖేభ్యः సంత్రశ్యన్ ప్రథమమథనాత్ అంధకరిపోః ప్రథమమథనాదంధకరిపోః చతుర్ణాం శీర్షాణం సమం అభయహస్త అర్పణధియా సమం అభయహస్తార్పణధియా అది పదచ్ఛేదం. ఇక దండాన్వయంగా వాక్యాలుగా వ్రాసుకుంటే, హే దేవి, మృణాళీమృద్వీనాం చతుసృణాం తవ భుజలతానాం సౌందర్యం సరసిజభవః చతుర్భిః వదనైః స్తౌతి. మృణాళీ మృదుత్వాన్ని కలిగి ఉన్నటువంటి నాలుగైన నీ యొక్క భుజలతల యొక్క సౌందర్యాన్ని సరసిజభవుడు బ్రహ్మగారు తన యొక్క నాలుగు ముఖాలతో నాలుగు నోళ్లతో స్తుతిస్తున్నాడు. బ్రహ్మగారు సర మన అమ్మను స్తుతిస్తున్నారు. అది ఇక్కడ అంశం. ఆయనకి నాలుగు వదనాలు ఉన్నాయి. ఆ నాలుగు వదనాలతో ఈ నాలుగు భుజలతలను మృణాళీ మృద్వీనాం, ఆ కోమలమైన భుజలతలను స్తుతిస్తున్నారు. ఆ భుజలతానాం సౌందర్యం స్తౌతి, ఆ ఇంపు సొంపును, ఆ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు. ఎందుకు పాపం ఆయన స్తోత్రం చేయడు? ప్రథమమథనాతంధకరిపోః నఖేభ్యః సంత్రస్యన్. అంధకరిపోః, అంధకారమనే రాక్షసునకు శత్రువైనటువంటి ఈశ్వరి గారి నఖేభ్యః గోళ్ల వలన సంత్రస్యన్ భయపడిన వారై. ఏమిటండి ఈశ్వరుడి గారి గోళ్ళు అంటే సృష్టికర్త బ్రహ్మగారికి భయమేమిటి? అదే కథ, పురాణ కథ. దానిని ఆధారంగా చేసుకుని మనకు ఒక బోధన. ఎందుకు ప్రథమ మథనాత్ అంటే, ఈ బ్రహ్మగారి శిరస్సులు 5 ఉండేవి. అందులో ఒక శిరస్సుని ఒకసారి ఈశ్వరుడు గారు గిల్లేశారు. ఒక చెట్టు నుండి పువ్వు అలా గిల్లినట్టుగా గోళ్లతో గిల్లేశారు అని పురాణ కథ. దాన్ని పురస్కరించుకొని మనకు ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని బోధిస్తున్నారు. ప్రథమమథనాత్ సంత్రస్యన్, తన యొక్క ఒక శిరస్సుని గిల్లేశాడనే భయంతో. ఎవరి భయం అది? అంధకరిపోః నఖేభ్యః, ఈశ్వరుడు గారి నఖేభ్యః
గోళ్ల వలన సంత్రస్యన్ బాగా వణికిపోయి భయపడిపోయిన వాడై చతుర్ణాం శీర్షాణం తన మిగిలిన నాలుగు తలలకు సమం అభయహస్త అర్పణధియా చక్కగా ఆ నాలుగిటినే నాను రక్షించి కాచి కాపాడమ్మా, లేకపోతే ఆయన గారు వచ్చి మిగతా ఒకటి ఒకటి నా మిగతా నాలుగు పువ్వుల్ని తెంపినట్టు తెంపి పారేస్తారేమో అని భయపడి తవ భుజలతానం సౌందర్యం స్తౌతి నీ యొక్క భుజలతలను స్తోత్రం చేస్తున్నారు. ఎవరు? సరసిజభవుడు బ్రహ్మగారు ఎలాగా చతుర్భి వదనై నాలుగు గొంతులతో చక్కగా స్తోత్రం చేస్తారు. అంటే ఏమిటి? మీరు కూడా స్తోత్రం చేయండి అమ్మని అనేది ఒక డైరెక్ట్ మీనింగ్. అంతేనా? అంతేనా? బ్రహ్మగారు అమ్మగారిని స్తోత్రం చేస్తున్నారు. బ్రహ్మగారు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? ఈశ్వరుడు గారు ఆయన ఒక తలను తెంపేశారు ముందు ఓ కథలో. అలాగే మిగతా నాలుగు శిరస్సులు కూడా పోతాయేమో అని భయంతో అభయాన్ని కోరుతూ అమ్మ సమం అభయ హస్త అర్పణధియా చతుర్నాం శీర్షాణం మిగతా నాలుగు తలలకు ఏ ప్రాబ్లము రాకుండా ఉండాలని చతుర్భి వదనై నాలుగు ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మగారు చతుసృణాం భుజలతానాం నాలుగైన నీ బాహువులను స్తౌతి వర్ణిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతి చేస్తున్నారు, ధ్యానిస్తున్నారు. హే భగవతి, మృణాళీ మృద్వీనాం మృణాళీనాళస్త్రియమీయం అమ్మ యొక్క మెడ మృణాళీనాళశ్రియం ఆ విధంగా అందంగా ఉందని ముందు వర్ణించారు. ఆ మృణాళి మృద్వీనాం తామరతూడుల వలె మృదుత్వం కలిగినటువంటి చతసృణాం నాలుగైన తవ నీ యొక్క భుజలతానాం లతల వంటి బాహువుల యొక్క సౌందర్యం సౌభాగ్యమును సరసిజభవ తామర పువ్వు నుండి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు గారు సరసిజ భవుడు అయిన చతుర్భి తన నాలుగైనటువంటి వదనై ముఖములతో నోళ్లతో స్తుతించుచున్నారు. అంటే సరసిజ భవ తవ సౌందర్యం స్తౌతి. సింపుల్ సెంటెన్స్. సరసిజ భవ తవ సౌందర్యం స్తవతి. బ్రహ్మగారు నీ సౌందర్యాన్ని స్తుతిస్తున్నారు. ప్రథమ తలను మథనాత్ తన శిరస్సును ఛేదించిన అంధక రిపోహ్ అంధకాసురునకు శత్రువై అతనిని హతమార్చినటువంటి శివుని యొక్క నఖేభ్య పంచమీ విభక్తి గోళ్ల వలన సంత్రస్యన్ మిక్కిలి భయపడుతూ చతుర్నాం నాలుగైన శీర్షాణం తన తలలకు సమం సమానముగా అభయహస్త అభయహస్తమును అర్పణధియా ఇచ్చెదవనేటటువంటి నమ్మకంతో స్తుతించుచున్నారు. బ్రహ్మగారు అమ్మగారిని స్తుతించుచున్నారు. అమ్మగారి సౌందర్యాన్ని స్తుతించుచున్నారు. అమ్మగారి యొక్క భుజలతలనేటటువంటి సౌందర్యాన్ని స్తుతించుచున్నారు. అమ్మగారి నాలుగు భుజలతలనేటటువంటి సౌందర్యాన్ని స్తుతించుచున్నారు. మృదువైనటువంటి మృణాళి మృదుత్వాన్ని కలిగినటువంటి నాలుగు భుజముల అమ్మగారిని స్తుతించుచున్నారు. ఎందుకు? తన నాలుగు తలలు బాగా ఉండాలని. ముందే ఓ తల పోయింది కదా కథ ప్రకారంగాను. అది ఎవరు పోగొట్టారు? శివుడు గారు గిల్లేశారు. ఆయన ఎవరు? అంధకారానికి ఆపోజిట్. అవుందా? అభయహస్తార్పణధియా
సరసి చ భవః స్తౌతి, అభయమిస్తావని స్తుతిస్తున్నారా? సరే. హే భగవతి, తామరతుడుల వలె అతి మృదువైన నీ నాలుగు భుజలతల సౌభాగ్యాన్ని, సౌందర్యాన్ని బ్రహ్మదేవుడు గారు తన నాలుగు ముఖాలతో నీచే అభయాన్ని కోరి స్తుతిస్తున్నారు. ఎందుకు బ్రహ్మదేవుడు గారికి భయం ఏమిటి? ఎందుకు ఈ స్తోత్రం? మునుపు తన ఐదవ తలను ఛేదించిన అంధకాసురుని హతమార్చినటువంటి శివుని యొక్క గోళ్ల వలన మిక్కిలి భయపడుతున్నారు. తన నాలుగు తలలకు సమానంగా అభయహస్తమును ఇచ్చెదవనే నమ్మకంతో స్తుతిస్తున్నారు. బాగుందా? ఆ, చాలా బాగుంది. ఏమి చక్కగా ఉంది. ఆ, ఈవెన్ వాచ్యార్థం కూడా బ్రహ్మగారు అమ్మగారిని స్తుతిస్తున్నారు. న్యాయం, బాగుంది. తల్లిని ఎవరైనా స్తుతించాలి. అందులో మనందరికీ ప్రథముడు రిప్రజెంటేటివ్ ఆయన గారు స్తుతిస్తున్నారంటే మనని కూడా చేయమని. ఆయనకి భయం వేసింది, మనకి వేస్తుంది భయం, ఆయన బిడ్డలం కాబట్టి. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి అమ్మను అభయం కోసం స్తుతిస్తున్నారు. చక్కని మీనింగ్ ఉంది. ఆ పురాణ కథ ఏమిటి, అది చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత దీనిలోకి వెళ్ళడానికి వీలవుతుంది. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతశృణాం చతుర్భిః సౌందర్యం సరసి చ భవః స్తౌతి వదనైః నఖేభ్యః సంద్రశ్యన్ ప్రథమమథనానందకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా. మనం కూడా జాగ్రత్తగా మనసులో ఒక్కసారి అమ్మని సంభావించుకొని అమ్మ యొక్క భుజలతలను, సౌందర్యాన్ని సంభావించుకుంటూ ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు పురాణగాథ ఏమిటి అది చెప్పేసుకుందాం. ఉపనిషత్తులో కొంతవరకు ఈ కథ ఉంది. మీదది పురాణాల్లో కల్పించబడింది. బ్రహ్మగారికి 4 ముఖాలు. ఇప్పుడు ఒరిజినల్గా 5. ఎందుకు 5 ముఖాలు ఆయనకి? పురాణం ఉపనిషత్తులో ఏముంది? హిరణ్యగర్భ బ్రహ్మ మొట్టమొదట పుట్టారు. ఆయన ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటి ప్రథమజుడు. ఆ ప్రథమజుడు కాదు, బృహదారణ్యకంలో చెప్తారు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఆయన రెండుగా చీలియాడు. రెండు భాగాలుగా విభాగం అవుతే మనకు తెలుసును కదా. మొట్టమొదట ఈవెన్ యూ అండ్ మీ ఆల్సో, ఫ్రమ్ ఏ సింగిల్ సెల్ వి బికమ్ 2 cells. So like that, the single unit of that existence absolute, when it is manifesting and it has become two. Okay. When the two has become, one part has become Shatarupa. Shatarupa. 100 రూపములు కలిగిన అమ్మ రూపా. స్త్రీలింగ శబ్దం ఇచ్చారు. శతరూప అనేటటువంటి ఒక ఫీమేల్ పార్టు, హిరణ్య గర్భుడు అనేటటువంటి ఒక మేల్ పార్టు అనుకోండి కథకి. అలా ఏర్పడ్డాయి. ఆవిడ శతరూప అంటే అనేక రూప, అంటే ఈ మాయయే అనేక రూపాలుగా కనపడుతున్నటువంటి సృష్టి. ఆ సృష్టి ఒక భాగము, ఆ సృష్టితో కూడినటువంటి చైతన్యం అనే హిరణ్య గర్భ బ్రహ్మలోని చైతన్యం అనే తత్వము ఒక భాగం. ఆయన గారు ఆ శతరూప ఆవు వేషం వేసింది, ఈయన ఎద్దు వేషం వేశాడు. ఆయన మేక వేషం వేసింది ఆమె, ఈయన మగ మేక వేషం వేశారు. ఆమె ఏమో అశ్వం వేషం వేసింది, ఈయన మగ గుర్రం వేషం వేశారు. ఇలాగా ఆ శతరూప ఏ ఏ రూపాలను ధరిస్తే దానికి కాంప్లిమెంటరీగా ఉన్న రూపాలను హిరణ్య గర్భుడు గారు ధరిస్తూ వచ్చారు. అంటే ఏమిటి? సృష్టిలో మేల్ ఫీమేల్ డిఫరెన్షియేషన్, ది టూ సెక్స్ డిఫరెన్షియేషన్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పడం. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. ఆమె ఇటు పారిపోతోంది, ఈయన పట్టుకుందాం అనుకున్నాడు. పారిపోవడం మాయ తాలూకా లక్షణం, గుణం. వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. మరి ఈయన పట్టుకోలేకపోతున్నాడు చైతన్యం. అంచేత ఏం చేసి ఇటు పక్క పారిపోతుంటే ఒక ముఖం డెవలప్ అయ్యి
ఈ పక్క పారిపోతుంటే ఇంకొక ముఖం డెవలప్ అయింది, అటు పక్క ఉన్న పట్టుకోవడం, ఈ పక్క ఇంకోటి. మనం చూడండి, ముందు పక్క ఉన్న వాళ్ళని పట్టుకోగలం, పక్కన పరిగెడుతున్న వాళ్ళని పట్టుకోలేము. మరి బ్రహ్మగారు నాలుగు పక్కలా పరిగెట్టాల్సి వచ్చింది. అందుకని నాలుగు ముఖాలు వచ్చాయి. నాలుగు ముఖాలంటే ఏమిటి? సర్వతో ముఖ, సర్వత ముఖ, అన్ని వైపులా ముఖములు గలిగిన, అనేక బాహు అనేక వక్త్రనయనం, అనేకాద్భుత దర్శనం, దివ్య మాల్యాంబరసరం, దివ్య గంధానులేపనం, సహస్రాక్షో సహస్రపాత్, సభూమిన్ విశ్వతో వృత్వా. అన్నీ కూడా ఈ సహస్ర, అనేక, నాలుగు అనేది మల్టిపుల్ వేస్గా మేనిఫెస్ట్ అవడం. బ్రహ్మగారి ముఖం ఏది? ఇగో మీరే ఒక బ్రహ్మగారి ముఖం, నేను ఒక బ్రహ్మగారి ముఖము. ఈచ్ వన్ ఆఫ్ us ఈజ్ అ మేనిఫెస్ట్ ముఖ ఆర్ ఫామ్ ఆఫ్ ది హిరణ్యగర్భ బ్రహ్మ. దాంట్లో ఒక శక్తి చైతన్య పార్టు, రెండోది ఆ శతరూపాలేక మాయా పార్టు. ఈ రెండు కలిపితేనే సృష్టి. సరే, ఎవరైనా ఓ పనిని రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఇంక ఇక్కడి నుంచి పురాణం, అంతవరకే ఉపనిషత్తు. ఓకే. పురాణంలో ఏం చెప్పారు? బ్రహ్మగారేమో అలాగ సృష్టించి సృష్టించి, ఆహా నేనే కదా ఇంత అందచందాలు కలిగినటువంటి సృష్టిని చేయగలుగుతున్నాను. ఆ పర్వతాలు చూడండి, ఈ నదులు చూడండి, ఆ జంతువులను చూడండి, ఈ పంటలను చూడండి, ఈ మనుషులను చూడండి, ఆ టాలెంట్స్ చూడండి, ఇవన్నీ నేనే సృష్టించాను. రెండు సార్లు కాఫీ బాగా కలిపితేనే నాకు అహంకారం వచ్చేస్తుంది. మా ఆవిడతో అంటాను, నాలా కాఫీ ఎవరు కలపలేరు, నేను బాగా కలుపుతా కాఫీ. అటువంటిది బ్రహ్మగారు ఇన్ని ఏండ్లగా ఆయన రకరకాలైనటువంటి చిత్ర విచిత్ర సృష్టి, వైచిత్ర్య చిత్రీకృతం అలా చేస్తుంటే ఆయనకు కొంచెం అహం కరోమి, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనే భావన బయలుదేరింది. దానినే అహంకారము అంటారు. అహంకారం అనేది మిగతా తలలకు, అంటే మిగతా బుద్ధిశక్తి కన్నా మీదన ఉంటుంది. అంటే కొంచెం బ్రహ్మగారికి మూడు తలలు నాలుగు తలలు ఇలా ఉండగా ఐదవ తల మీదకి ప్రొజెక్ట్ అయింది అని పురాణాల్లో రాసి ఉంది. ఐదవ తల అంటే ఏమీ కాదు, అహంకారమే. ఈ విషయం ఎవరికి తెలిసింది? దీనికి పైన ఉన్నటువంటి ఈశ్వరతత్వం ఉంది, కారణ ఈశ్వరుడు, ఆయన గారికి తెలిసింది. అరే, ఈయన గారిని వెళ్ళి సృష్టి చేయమంటే ఏదో నా దగ్గర ఉన్నటువంటి బీజశక్తిని పట్టుకుపోయి సృష్టి చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా. మధ్యలో ఈ అహంకారం ఒకటి డెవలప్ చేసుకున్నాడు. ఈయన ద్వారా ప్రతి జీవిలోని ఈ అహంకారం వ్యాపించేస్తుంది. అహం 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 అంటుంది ప్రతి జీవి కూడాను. అదే మనకు వచ్చింది. ఎవరైనా అడిగారు అనుకోండి, నేను చెప్పానండి, నేను చేశానండి, నాదండి, నా వలనండి భూప్రపంచం ఉంది, నేను లేకపోతే ఈ ప్రపంచం పడిపోతుందండి, నేను అట్లాస్ అండి, నేను హెర్క్యులస్ అండి, నేను ఆదిశేషుడు అండి అన్న లెవెల్లో మనం కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు? ఆయన గారి అహంకారం మనకు కూడా సంక్రమించింది కనుక. ఆ అహంకారాన్ని మరి ఎవరు కంట్రోల్ చేయగలరు? ఒకే ఒక శక్తి. ఎవరైతే అతనికి ఆ సృష్టి కార్యక్రమాన్ని అప్పచెప్పారో ఆ ఈశ్వరుడు గారు, ఆ సోపాధిక బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన గారు ఆ అహంకారాన్ని తీసేశారు, తీశారు, గిల్లిశారు, చిక్కేశారు. అప్పటి నుంచి బ్రహ్మగారు అహంకారాన్ని చిక్కేస్తే ఏమిటైంది? బ్రహ్మగారు అహంకారం, యూ మైనస్ అహంకార ఇస్ వాట్? యూ మైనస్ నేనుభావ ఇస్ వాట్? యూ మైనస్ నేనుభావ ఇస్ చైతన్య. యూ అంటే ఎప్పుడైతే బ్రహ్మగారికి అహంకారం పోయిందో అప్పుడు ఆ శక్తిని తెలుసుకుని అహమస్మి 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 అంటూ నాలుగు నోళ్లతో, అనేక నోళ్లతో, అనేక విధాలుగా నిరంతరంగా ఆయన స్తుతి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మగారు స్తుతిస్తున్నది వేరేదో వేద మంత్రాలు అనుకోక్కర్లేదు. వేద మంత్రాలు సరే, వేద మంత్రాల సారం ఏమిటి? అహమస్మి, 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 అహమస్మి. సరసిజ భవ స్తౌతి వదనై
తన యొక్క నాలుగు నోళ్లతో అనేక నోళ్లతో నిన్ను స్తుతిస్తున్నారు. ఇది పురాణ గాథ. దీనివల్ల ఏమిటి మోరలు? అహంకార రాహిత్యమే అమ్మను తెలుసుకొనుట, అహంకార రాహిత్యమే ఆత్మతత్వమునందుండుట. ఎంత గొప్పవారికైనా, హిరణ్యగర్భ బ్రహ్మగారికైనా అహంకారం ఉంటే అది ఛేదన జరుగుతుంది, అహంకార వినాశనం అవుతుంది, శృంగభంగం అవుతుంది. చూశారా? అది కథ. ఇప్పుడు రండి. స్తౌతి అని వాడారు ఆయన. చతుర్ సరసి చ భవః స్తౌతి వదనై, వదనై అంటే తన యొక్క నోళ్లతో స్తౌ స్తౌ సరసి చ భవః స్తౌతి. చూడండి, లట్లకారంలో స్తు అనే ధాతువు యొక్క స్తవీతి లేక స్తౌతి అంటే థర్డ్ పర్సన్లో చెప్పాలంటే థర్డ్ పర్సన్ ఏకవచనం లట్లకారం స్తు అనే ధాతువునకు స్తవీతి అని రాయవచ్చు. దాన్నే స్తౌతి అని రాయవచ్చు. అదే ప్లూరల్లోకి వస్తే స్తువంతి అని ఉంటుంది. అమీహిత్వా సుర సంఘా విశంతి కేచిద్భీత్వా ప్రాంగ్లయో గృణంతి స్వస్తిత్యయుక్త్వా సురసిద్ధ సంఘై స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. నిన్ను అనేక పుష్కలమైన స్తోత్రములతో స్తువంతి అంటే స్తోత్రాలు చేస్తున్నారు. ఇక్కడ ఏమిటి? స్తౌతి. బ్రహ్మగారు ఒక్కరే కదా, నోళ్ళు నాలుగైనా బ్రహ్మగారు ఒకరే కాబట్టి స్తౌతి అని రాయబడింది. స్తౌతి అంటే స్తవీతి అని అర్థం. అదే ఎదురువాళ్ళు అయితే స్తవీషి. ఓకే, అత స్తౌషి. అదే నేనవుతే స్తవీమి, స్తౌమి. రెండు కూడా కరెక్ట్. ఓకే. నెక్స్ట్, చతుర్ అనే పదాన్ని బాగా అర్థం చేసుకోండి. చతుర్ అనే దానికి పుల్లింగ శబ్దంగా వాడదలుచుకుంటే చత్వారహ అని వాడాలి. చతుర్ అంటే నాలుగు, నాలుగైనా అని రాయాలంటే పుల్లింగ శబ్దంగా వాడదలుచుకుంటే చత్వారహ అని వాడాలి. అదే గాని స్త్రీలింగ శబ్దంగా వాడదలుచుకుంటే చతుస్రహ అని వస్తుంది. తిస్రహ, చతుస్రహ. తిస్రహ అంటే మూడైన, చతుర్ అంటే నాలుగు, చతురస్రహ అంటే నాలుగు. చత్వారహ అంటే పుల్లింగంలోని, చతస్రహ అంటేనేమో స్త్రీలింగంలోని. చ చత్వారి అంటే చత్వారి అంటే నపుంసకలింగం. చత్వారః, చతస్రః, చత్వారి. చతసృణాం ఇక్కడ వాడారు. చతసృణాం, చతసృణాం అంటే నాలుగైనా అని అర్థం. నాలుగైన వాటిని చతసృణాం అనేటటువంటి పదాన్ని చతుర్ అనే పదంలోంచి స్త్రీలింగ శబ్దాన్ని తీసుకొని మృణాళి మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సరసిజభవ చతుర్భిః వదనైః స్తౌతి. అది కథ. ఓకే. మృణాళి మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం. ఫెమినైన్ జెండర్ కాబట్టి చతస్ర చతసృణాం. మృణాళి తామర పువ్వు కాడ యొక్క, మృద్వీనాం మృదుత్వం గల. మృణాళి అంటే ఏం చెప్పుకున్నాం ముందు? సృష్టి. సృష్టి యొక్క మృదుత్వంతో కూడినటువంటి నీ బాహువులను అని అర్థం. స్థూలంగా తామర పువ్వు కాడ యొక్క మృదుత్వం. నిజంగా ఆలోచించండి, అందమైనటువంటి అమ్మకు తామరపు కాడల్లో ఇలా ఎండిపోయినట్టుగా ఉండేటటువంటి చేతులుంటే ఏమైనా బాగుంటుందా? బొమ్మ వేస్తే కూడా చాలా వయ్యారంగా, సొంపుగా, సొగసుగా, సౌందర్యంగా ఉండాలి అంటే అది సృష్టి అయి ఉండాలి. సృష్టి కన్నా మించిన సౌందర్యం ఏదై ఉన్నది? మృణాళి మృద్వీనాం. సృష్టిలోనున్న సకల కోమలత్వము ఒక్క చోట రూపం చేసుకుంటే ఎలా ఉంటుందో అదేనమ్మా నీ బాహువులు. చతసృణాం
చతస్ర చతస్రుణాం తవ భుజలతానాం షష్ఠి విభక్తిలో ఉంది. చతస్రుణాం, చతస్ర అంటే నాలుగైన, చతస్రుణాం నాలుగైన భుజలతల యొక్క. యొక్క ఎందుకు వచ్చింది? సౌందర్యం. ఆ భుజలతల యొక్క సౌందర్యాన్ని స్తుతిస్తున్నారు. అమ్మ భుజములు లతలు, అతి మృదులములు. మృణాళ మృదు దోర్లత అన్నారు వ్యాసతాత గారు లలితా సహస్రంలో. మృణాళ మృదు దోర్లత. దోర్లత అంటే భుజలత, దోర్యుగం అంటే భుజయుగము, దోర్లత. మృణాళ మృదు దోర్లత అన్న, మృణాళి మృద్వీనాం భుజలతానాం అన్న ఒకటే అర్థం. మృణాళి మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం. భుజములు దేనికి ప్రతీక? కార్య సామర్థ్యానికి ప్రతీక. మహాబాహో అని అనుకోండి, అంటే గొప్ప బాహువులు కలిగిన అర్జునుడు గారా, అదే అర్థం. కార్య సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి అని సంబోధించడం. ఇక్కడ నాలుగు శక్తులు ఉంటాయి సృష్టిలోని. నాలుగు భుజాలకు నాలుగు రకములైనటువంటి కార్యశక్తి స్వరూపాలు: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి. ఇచ్ఛాశక్తి అంటే సంకల్పము, అంటే ఇది సత్వగుణము. క్రియాశక్తి అంటే రజోగుణము. ద్రవ్యశక్తి అంటే తమో గుణము. ఈ మూడు శక్తులకి వెనకాల జ్ఞానం లేకపోతే పనికిరాదు. అది చైతన్యము అంటే జ్ఞానశక్తి. ఇవే అమ్మ భుజాలు. అమ్మ భుజాలంటే సత్వరజస్తమో గుణాలు ప్లస్ చైతన్యము. ఇవి కలిపితేనే మాయా ఉపహిత బ్రహ్మము. అంటే సత్వరజస్తమో గుణాలంటే మాయ అవుతే జ్ఞానశక్తి లేక చైతన్యం అనేటటువంటిది అక్కడ చేరితే మాయ ఉపహిత బ్రహ్మం ఏర్పడుతుంది. అవే నాలుగు భుజాలు. అంటే నీ యొక్క సత్వరజ తమో గుణోపేతమైన చైతన్య స్వరూపాన్ని వర్ణిస్తున్నారు, స్తుతిస్తున్నారు. చేతసృణాం తవ భుజలతానాం మృణాళీ మృద్వీనాం మృణాళ మృదు దౌర్లతానాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, దైవశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటి కాంబినేషన్ని చతుర్భి వదనై, నాలుగు ముఖములతో అంటే అనేకముగా స్తౌతి స్తుతించుచున్నారు. అంటే ప్రథమ పురుష లట్లకారం ఏకవచనం. ఎప్పుడు స్తుతిస్తున్నారు? అది నిత్యము జరుగుతుంది. అంచేత ప్రథమ పురుషలో లట్లకారంలో పెట్టారు. మృదు అంటే కోమలత్వం, మృదువైన, మెత్తనైన. మృద్వి అంటే కోమలమైన అని చెప్పడానికి మృద్వి అని చెప్పారు. ఏమిటి కోమలమైనది? ప్రపంచంలో అన్నిటికన్నా మృదువైనది, కోమలమైనది, సొగసైనది, ఇంపైనది, సొంపైనది ఏదై ఉంటుంది? సృష్టి వైవిధ్యం కన్నా ఏది కోమలంగా ఉంటుందండి? సృష్టియే ఆ మృణాళి మృదువి. అమ్మ బాహువులు మృదువైనవి. అంటే అమ్మ బాహువుల నుండి కల్పించబడిన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి, జ్ఞానశక్తుల సమాహారమైనటువంటి సృష్టి అత్యంత కోమలము. చతుర్ అంటే నాలుగు. చతుస్రగ చతస్ర. చతస్ర అంటే స్త్రీలింగము. నాలుగు, నాలుగైన. చతస్రుణాం నాలుగైన భుజముల యొక్క. చతస్ర అంటే నాలుగైన, చతస్రుణాం అంటే నాలుగైన భుజముల యొక్క. భుజానాం లతానాం భుజలతల యొక్క అంటే షష్ఠీ విభక్తి. దాని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. అమ్మ భుజములు కల్పలతలు. అంటే కల్పలత అంటే ఏమిటి? కల్పించిన లత. అటువంటి లత ఉండదు, ఏదడితే అది ఇచ్చేస్తుంది. కాబట్టి అది కల్పలత. ఆ లత ఒక కల్పితము. అలా ఊహించుకుంటే అమ్మ భుజాలు సర్వశుభములను ఇచ్చేటటువంటి కల్పలత. ఓకే. చతుర్భిः సౌందర్యం సరసిజ భవః స్తౌతి వదనైః. సరసిజ భవః చతుర్భిः వదనైః. సరసిజము సరస్సు నుంచి పుట్టినది సరసిజము. సరసిజము నుంచి పుట్టినవారు ఈయన. ఆలోచించండి. సరస్సు నుంచి బ్రహ్మ పుట్టారా? బ్రహ్మ వలన సరస్సు పుట్టిందా?
సరస్సు నుంచి పద్మము పుడితే ఆ పద్మం నుంచి బ్రహ్మగారు పుట్టారట. బ్రహ్మ ప్రథమజుడు మొర్రో అంటుంటే బ్రహ్మగారు సరసిజాన్ని సృష్టించారా, సరసిజం బ్రహ్మగారిని సృష్టిస్తుందా? ఆలోచించవలసిన విషయమే. సరసిజ భవ, ప్రస్తుతానికి బ్రహ్మగారు చతుర్భి, నాలుగైనటువంటి వదనై, తృతీయ విభక్తిలో ఉంది. చతుర్భి వదనై, రెండు కూడా చేతంచేన్ తోడంతోన్, ముఖాలతో, అంటే దానితో సౌందర్యం, తవ సౌందర్యం స్తవతి స్తౌతి, నీ సౌందర్యాన్ని మిక్కిలిగా స్తుతించుచున్నారు. దేనిని దేనిని వర్ణిస్తున్నారు? తవ భుజలతానాం సౌందర్యం స్తౌతి, నీ బాహువులనే కల్పలతలను, తవ భుజానాం లతానాం, భుజలతానాం చతసృణాం, చతస్ర చతసృణాం, నాలుగైన వాటి యొక్క సౌందర్యం, నాలుగు ముఖాలను నాలుగు వదనాలతో స్తుతిస్తున్నారు. నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మగారు నాలుగు వదనాలతో నాలుగు బాహువులను స్తుతిస్తున్నారట. సరసిజ భవ మృణాళీ మృద్వీనాం బహూనాం స్తౌతి, సరసిజ భవుడు తామరలో పుట్టినాయన, మృణాళీ మృద్వీనాం, తామరతోండ్ల వంటి నీ బాహువులను, నాలుగు బాహువులను నాలుగు ముఖాలతో, ఓకే, స్తుతిస్తున్నారు. నాలుగు ముఖాలు బ్రహ్మగారి నాలుగు ముఖాలు, నాలుగు వేదాలు అంటాయి పురాణాలు. అంటే పురాణం ప్రకారంగా చూస్తే వేదాల చేత కీర్తిస్తున్నారు. వేదాల చేత కీర్తింపబడే తత్వము అమ్మ, తల్లి. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం, సర్వైః వేదైశ్చ అహమేవ, వేదములన్నీ నేనే. వేదాంతకృత్, వేదములను తయారు చేసినది. వేదవిత్, వేదములను క్షుణ్ణంగా తెలిసినది. అహమేవ వేద్యో, నేనే అని తెలుసుకో. వాళ్ళ పొద్దున్న ధ్యానంలో కూడా అదే చెప్పుకున్నాం కదా. ధ్యానం ధ్యేయం ధ్యానగమ్యం, ధ్యానం ఎవరు చేస్తున్నారు? బ్రహ్మగారు చేస్తున్నారు. ధ్యేయం ఎవరు? ఎవరిని ధ్యానం చేస్తున్నారు? అమ్మగారిని ధ్యానం చేస్తున్నారు. దేంతో ధ్యానం చేస్తున్నారు? వేదాలతో ధ్యానం చేస్తున్నారు. నాలుగు ముఖాలు నాలుగు వేదాలు, ఆ వేదమంత్రాలతో ధ్యానం చేస్తున్నారు. అంటే ధ్యానము, ధ్యేయము, ధ్యాన గమ్యము. ధ్యాన గమ్యం ఎవరు? ఆయమ్మ. అంటే ధ్యానం చేసే బ్రహ్మగారు, ధ్యానగమ్యమైనటువంటి అమ్మవారు, ఆ ధ్యేయం అనేటటువంటి ఆ వేదాలు అన్నీ కూడా ఒక్కటే. వదన, స్తౌతి వదనై, శృతిస్తున్నారు నోళ్లతో. వదనం అంటే ఫేస్, స్పీచ్, సమిట్, ఎపెక్స్, మౌత్. స్పీచ్ అని తీసుకుందాం. వదనం అంటే స్పీచ్. స్పీచ్ అంటే ఏమిటి? శబ్ద అర్థ ప్రపంచం. శబ్దార్థ ప్రపంచం అంటే ఏమిటి? అంతా ఒక్క మాటలో శబ్దార్థ ప్రపంచాన్ని చెప్పాలంటే సర్వం ఓంకార ఏవ, యచ్చాన్యత్రికాలాతీతం సర్వం ఓంకార ఏవ. సకల శబ్ద ప్రపంచము అర్థ ప్రపంచము ఓంకారంలోనే ఉంది. అంటే ఏంటంటున్నారు ఈయన? ఓం ఓం అని సర్వాన్ని అందులో భావిస్తూ శబ్దార్థ ప్రపంచము నీవే అని ఆ ఓంకారంతో ధ్యానం చేస్తున్నారు. లేకపోతే అహమస్మి, 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 నేను హిరణ్యగర్భ బ్రహ్మ కాదు, నేను నీవే, నేను హిరణ్యగర్భ బ్రహ్మ పొజిషన్ నాకొద్దు, నన్ను నీలో కలుపుకో, నేను నీవే అంటూ ఈయన ధ్యానం చేస్తున్నారు. ఓకే. వదనై, వదనముల చేత. అంటే వదనముల చేత అంటే పెన్ను చేత రాస్తున్నారు. చేత అంటే కరణకారకం. బ్రహ్మగారు కరణకారకము. దేనికి? సృష్టికి.
అయితే సృష్టి ఎవరు చేశారు? అదిగో నిర్గుణ నిరాకార పరబ్రహ్మము సృష్టించలేరు గనుక ఆయన మాయాోపహిత చైతన్యముగా మారి సోపాధిక ఈశ్వరుడుగా ఉండి స్వమాయయ కల్పయత్యాత్మనాత్మానం. మృణాళి మృద్వి, తామరతోండ్ల కోమలత్వం. ఇంతకు ముందేంటన్నారు? మృణాళీ మృద్వీనాం, ఇక్కడ మృణాళీ శ్రియమియం వహతి యథథో హారలతిక. మృణాళీ శ్రియము, మృణాళీ మృద్వి, మృణాళీ శ్రియము ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని సృష్టినే సూచిస్తున్నాయి. ఓకే. ఈ స్తోత్రానికి ఒక కథ బ్యాక్డ్రాప్ హేతుని కల్పిస్తున్నారు. నఖేభ్య గోళ్ళ వలన సంత్రస్యన్. త్రస్యన్ అంటే భయపడిన వాడై, సంత్రస్యన్ అంటే మిక్కిలి భయపడిన వాడై, ప్రథమ మథనాత్ అంధకరిపో, అలా విడ తీసుకోవాలి. ప్రథమ మథనాత్ అంధకరిపో సంత్రస్యన్. త్రస, త్రస, త్రస అంటే భయం. వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికాం పుస్తకరాం. త్రాసమును త్రాణము చేసే స్ఫటిక ఘటిక పుస్తకరాం అన్నారు ముందు శ్లోకాలలో. త్రస లేక త్రాస రెండిటికి భయం అనే అర్థం. త్రస సంత్రస్యన్ అంటే భయపడిన వారై, సంత్రస్యన్ అంటే మిక్కిలి భయపడి. దేనివలన భయం? నఖేభ్య గోళ్ళ వలన. పురాణగాథ. ఏమిటా పురాణగాథ? ఇప్పుడు చెప్పుకున్నాం. బ్రహ్మగారికి మొదట 5 తలలు ఉండేవి, అసలు 4 ఉన్నాయి. 4 ఎందుకు వచ్చాయంటే అన్ని పక్కల శతరూపను పట్టుకోవాలి కాబట్టి ఆయనకు 4 పక్కల ముఖాలు ఏర్పడ్డాయి. అంటే సర్వతోముఖుడయ్యాడు. ఆ సర్వతోముఖుడైన బ్రహ్మగారికి నేనే సృష్టి చేస్తున్నాను అనేటటువంటి కొంచెం అహంకారం ఏర్పడింది. అహంకారం ఏర్పడగానే 5వ తల మొలిచింది మీదకి. ఆ అహంకారాన్ని దునుమాడారు ఎవరు? అహంకారం లేకుండా చేసే తత్వం ఏదైతే ఉందో అదే. అంటే బ్రహ్మగారికే జ్ఞానం కలిగి అహంకార రాహిత్యాన్ని పొంది ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నారు అని అర్థం. ఎవరో గోళ్లతో గిల్లేశారు అనేటటువంటిది పురాణ కథ. అంధకరిపోహ్, అంధకారము అనే రాక్షసునకు శత్రువు. అంధకరిపోహ్, అంధకారానికి శత్రువు ఎవరండి ఉంటారు? ఈ రూమ్లో చీకటికి శత్రువు ఎవరు? వెలుగు. అంధకారానికి శత్రువు, అంధకారం అంటే అజ్ఞానం. అజ్ఞానానికి శత్రువు ఎవరు ఉంటారు? అగో జ్ఞానస్వరూపము, ఆ పరబ్రహ్మస్వరూపము, ఆ జ్ఞానప్రదాత ఆయనే శివుడు. ఎందుకు శివుడు గోల్డ్ అంటే బ్రహ్మగారికి అంత భయం? అనుభవం. ముందు అహంకారం అనే శిరస్సును గిల్లేశారుగా, మిగతా 4 కూడా గిల్లేస్తారేమో పాపం. మరి ఇప్పుడు ఇంకెలా సృష్టి చేయడం, సరస్వతి గారితో ఎలా మాట్లాడడం అని డౌట్ వస్తుంది కదా. అందుకని ప్రథమ మథనాత్, ప్రథమ అనే పదానికి శిరస్సు, ప్రథమము ముఖ్యము, ప్రథమమైనది ముఖము ముఖ్యమైనది అంటే మొదట అని కూడా అర్థం, ముందు అనే అర్థం. శిరస్సుని మథించుట లేక నరికివేయుట. ప్రథమ అంటే ముందు, మథనాత్ ఒక శిరస్సుని నరికివేశారు కాబట్టి మునుపు ఒక శిరస్సుని గిల్లివేశారు, లేకపోతే ఒక శిరస్సుని గిల్లివేశారు అనే భయము వలన శివుని గోళ్ళంటే సంత్రస్యన్, మిక్కిలి భయపడి. ఇంకెవరు మరి? అయ్యగారు కోపం తెచ్చుకుంటే మరి అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి. అయ్యగారు తల చిక్కిశారు, గిల్లిశారు. మరి అమ్మను స్తుతి చేస్తే మిగతా 4 ప్రొటెక్ట్ చేస్తారు ప్రాబబ్లీ అని అమ్మను స్తుతి చేశారు అని వాచ్యార్థం. ఒక ముఖంతో కాదు, వేణుళ్ళ స్తుతించారు, 4 విధాలుగా స్తుతించారు. నలుగురు నోట్లో పడుతుంది ఈ విషయం, జాగ్రత్త అంటారు. అంటే నలుగురు నోళ్ళు అంటే వేనోళ్ళ, అనేక నోళ్ళు, అనేక విధముల. 4 ఉపాయాలు ఉన్నాయండి ప్రపంచంలో కార్యసాధనకు. 4 ఉపాయాలు ఏమిటండి? సామ, దాన, భేద, దండన ఉపాయాలు. సామ దాన భేద దండోపాయాలు పనిచేయకపోతే
శరణాగతి. ఒకటే గతి, శరణాగతి. సరస సామదాన భేద దండ చతుర. త్యాగరాజు వారు. రాముడు సరస సామదాన భేద దండ చతుర. సామధాన భేద దండోపాయాలను ఉపయోగించడంలో చతురుడు, ఎక్స్పర్ట్. ఎవరు? రామయ్య తండ్రి, రామబ్రహ్మం. అంటే నాలుగు ఉపాయాలు పనిచేయపోతే ఇక బ్రహ్మగారేమో స్తుతి చేయడం మొదలుపెట్టారు. అంధకాసురుడు, అజ్ఞానం, దానికి శత్రువు జ్ఞానస్వరూపం అంటే మన ఈశ్వరుడు గారు. ప్రథమ ముఖ్యమైనది తల. అది తల బిరుసెక్కితే వాడికి తల బిరుసు చాలా ఎక్కువరా. అంటే అహంకారము. అహంకారం అంటే ఏమిటండి? అహంకరోమి ఇది అహంకారము. కర్త అహమితి మన్యతే. నేనే కర్త అనుకోవడమే అహంకారం. చిన్న చిన్న విషయాలు చేసిన మనకే ఇంతటి కర్తృత్వ భావం ఉంటే, ఇంతటి పెద్ద సృష్టిని నడుపుతున్నటువంటి, సృష్టిస్తున్నటువంటి ఆ ప్రథమజునకు, ఆ సరసిజ భౌనకు మరి కించిత్ అహంకారము రావడము సమంజసమే కదా. అహంకార మథనము. అహంకారము పోనడుచుట. అహంకారం దేంతో పోగొడతాం? అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం వల్లనే అహంకరోమి అహంకరోమి, నేను భోక్తను, నేను కర్తను అనుకుంటున్నాను. ఆ అహంకార మమకారాలు, ఆ కర్తృత్వ భోక్తృత్వాలను పోగొట్టేది ఒక్కటే ఉంటుంది. అదే జ్ఞానము, అదే శివుడు. ఆ శివుని యొక్క గోళ్లతో గిల్లేశారు అనే పురాణ కథకు అర్థమే అది. జ్ఞానంతో అహంకారాన్ని పోగొట్టుకో అని చెప్పడానికి. అహంకారం పోవాలంటే అటు జ్ఞానంతోనైనా పోగొట్టుకోవాలి, లేక ఆ అమ్మ శరణు భక్తితోనైనా పోగొట్టుకోవచ్చు. ఆ భక్తి కొన్నాళ్లకు జ్ఞానంగా మారుతుంది కనుక. సరే, ఇప్పుడు ప్రార్థిస్తున్నటువంటి అహంకారి అయిన ఒక బ్రహ్మగారు, దాన్ని పోగొట్టేటటువంటి శిరస్సుని గిలీసిన శివుడు గారు, భక్తితో కొలిస్తే శరణిచ్చేటటువంటి అమ్మగారు, మూడు తత్వాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎప్పుడు? ఎప్పుడున్నాయి? కల్పనాకాలే, అధ్యారోపకాలే కల్పన అస్తి, అపవాదకాలే నా సర్వం నాస్తి, బ్రహ్మ ఏవ అస్తి. ఓకే. చతుర్ణం శీర్షాణం సమమభయహస్తార్పణధియ. చతుర్ణం శీర్షాణం, నాలుగైన తన తలలకు రక్షణ కొరకై. చతుర్థి విభక్తిలో చతుర్ణం శీర్షాణం. చతుర్భి అంటే తృతీయ విభక్తిలో ఉంది. చతసృణాం అంటే షష్ఠీ విభక్తిలో ఉంది. చతుర్నాం అంటే ఫోర్త్ విభక్తిలో ఉంది. చతుర్థి విభక్తులు. నాలుగు తలలు, నాలుగు పురుషార్థాలండి. ఒక్కొక్క తల ఒక్కొక్క పురుషార్థం. ఎదురుగుండా ఉండే తల మోక్ష పురుషార్థం అనుకోండి, ఈ పక్కన ఉన్నది ధర్మ అర్థ కామాలు అనుకోండి. వాటన్నిటినీ రక్షించేది ఎవరు? అమ్మాయే అన్ని పురుషార్థాలను ఇస్తుంది. అభయహస్త అర్పణ ధియా. అభయహస్తాన్ని ఇస్తుందనే ధియా, బుద్ధితో, భావనతో, సంకల్పంతో, నమ్మకంతో నాలుగు పురుషార్థాలు అమ్మదాలుగా అభయహస్తం ఉంటేనే వీలవుతాయి. ఇది స్థూలార్థం. ఇంకా వెళ్ళాలి లోపలకు. స్తౌతి వదనై. వదనై అంటే తన వాక్శక్తితో శబ్దార్థ ప్రపంచమే అమ్మ రూపంగా స్తౌతి, స్తుతించెను అంటే శరణాగతి చేసెను. ఇంకా తలలకు ఏమీ భయం ఉండదు. అహంకారం పోతే ఇంకా భయం ఎక్కడుంటుంది? అహంకారం ఉంటే నేనుంటాను, నేనుంటే ద్వైతం ఉంటుంది, ద్వైతం ఉంటే భయం, అహంకారం పోతే అభయం. అదే అభయహస్తం. శ్రీదేవి చతసృణాం సౌందర్యం. శ్రీదేవి యొక్క నాలుగు రకములైన నాలుగు భుజముల యొక్క సౌందర్యాన్ని ఎవరు స్తుతించగలరు? అది స్తుతించ వీలవుతుందా? అవదు. బ్రహ్మగారే స్తుతించాలి. చతుర్వేదాలు అమ్మ యొక్క భుజశక్తులను కీర్తిస్తున్నాయి అనేది స్థూలమైన బోధన.
నాలుగు భుజాలనే శక్తుల శ్రీదేవి స్తుతి నాలుగు ముఖాల బ్రహ్మగారిచేనే వీలవుతుంది. రెండవ శ్లోకంలో సౌందర్యలహరిలో చెప్పారు. తనీయాంశం పంశం తవ చరణ పంకేరుహభవం విరించిం సంచిన్వన్ విరచయతి లోకాన వికలన్. అమ్మా, నీ పాదాలలో ఉన్న కొన్ని రేణువులను ఏరుకొని వాటిని పోగు చేసి ఆ రేణువులతో సృష్టిని బ్రహ్మగారు చేశారు. తనీయాంశం, వెరీ స్మాల్ అంశ ఆఫ్ యువర్ పాదరజ, పాదధూళి యొక్క చిన్న అంశాన్ని విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలన్, ఆవిరించే తన తాలూకా స్థితిని తెలుసుకొని అహంకారాన్ని పోగొట్టుకొని ఆ తత్వాన్ని సేవిస్తున్నారు, కీర్తిస్తున్నారు. నఖేభ్య సంత్రస్యన్, నఖేభ్య నఖముల వలన, పంచమి పంచమి విభక్తి, సంత్రస్యన్ భయపడిన వారై, సమం సమ సమం అభయహస్తార్పణధియ, సమమభయహస్తార్పణధియ, అభయహస్త అర్పణధియ సమం అంటే సమగ్రం అనర్థం. సమగ్రం అంటే పూర్తిగా సమగ్రమైన అభయం. ఏదో భయాన్ని పోగొట్టే మార్గం ఒకటి ఉండవచ్చు. సమగ్రమైన అభయం కలగాలంటే స్వరూప జ్ఞానం తెలుసుకోవడమే సమగ్రమైన అభయాన్ని పొందడం. ఇదిగో చూడండి, సమా అకారాంత పుల్లింగ సర్వనామ శబ్ద సమగ్రం, సదృశాహ అని కూడా అర్థం ఉన్నది. సమం అనే పదానికి అకారాంత పుల్లింగ సర్వనామ శబ్దము సమగ్రం. అది ద్వితీయలో చెప్పుకుంటే ద్వితీయలో సమం అవుతుంది. సమ సమం. ఇక్కడ ఏం రాశారు? సమం అభయహస్తార్పణధియా, సమమును సమగ్రమును సమగ్రమైన అభయమును అంటూ ద్వితీయ విభక్తిని ఉపయోగించారు. హస్త అంటే చేయి, అందరికీ తెలుసు, చెయ్యని. విస్తృతకరహ, విస్తృతము చేసేదానిని హస్తము అంటారు. విస్తృతాన్ని విస్తృతపరచేది. నక్షత్రాణం కూడా హస్త అనే నక్షత్రం ఉందన్నారు, కరెక్టే. హస్త నక్షత్రం ఉంది కదా. ఇదేలా ఎటువంటిది? అకారాంత పుంలింగ శబ్దము. విస్తృతకరః ఈజ్ హస్త. అంటే హస్తం అంటే ఏమిటి? విస్తృతకరం. ఏదైతే విస్తృతపరుస్తుందో, వ్యాపింపజేయబడుతుందో అదే హస్తము, అదే చేయి, అదే సృష్టి. భుజలతానాం అంటే భుజములనే సృష్టి, భుజములనే విస్తృత పరచబడినటువంటిది. ప్రసారిత మనం చెప్పుకున్నాం కదా, పరచబడినటువంటి అనేటటువంటి. ధియా అంటే బై ఇంటెలిజెన్స్, బై థాట్. అంటే అర్పణ ధియా, హస్త అర్పణ ధియా, బ్రహ్మగారి యొక్క జ్ఞానశక్తితో తెలుసుకున్నారు. సర్వము అమ్మ యొక్క చేతులే, అంటే అమ్మ యొక్క విస్తృతమే, అమ్మ యొక్క విస్తరించిన రూపమే అని ఆయన బై ఇంటెలిజెన్స్ త్రూ హీ హ్యాస్ నోన్. అదే హస్తార్పణధియ, అదే సమగ్రం హస్త అర్పణధియ. ఇంతవరకు స్థూలమైన అర్థం. ఏమిటి స్థూలమైన అర్థము? బ్రహ్మగారని ఒకరున్నారు, ఆయన గడ్డాల తాతయ్య, మేఘాల్లో ఎక్కడో మీదన ఉంటారు. ఆయన లోకం పేరు సత్యలోకము. ఆయనకో భార్య గలరు, ఆమె గారి పేరు సరస్వతీదేవి. ఆవిడ 24 గంటలు వీణ వాయించుకుంటూ ఉంటారు. ఆమె పలుకుల రాణి. ఈయన గారికి మరి 4 తలలు ఉండేవి. ఎందుకు 4 వైపులా పరిగెట్టాల్సి వచ్చింది? ఎవరి కోసం పరిగెట్టారు? ఓ అమ్మాయి కోసం పరిగెట్టారు. ఎవరు ఆ అమ్మాయి? తన నుంచి పుట్టిందే, అంటే తన కూతురు. తన కూతురు మీద వ్యామోహపడ్డాడు. బ్రహ్మగారు తన కూతుర్నే మోహించాడు. ఇది పురాణ కథ. రెండుగా విభజించబడినటువంటి ఒకే యూనిసెల్యులర్ స్ట్రక్చర్లో ఒకటి కూతురు ఒకటి కొడుకు ఎలా వచ్చేసారండి? ఒకళ్ళ తండ్రి ఒకళ్ళ కూతురు ఎలా అయ్యారండి?
పురాణాల తాలూకా చిలవలు పలవలు అల్లడానికి బ్రహ్మగారు కూతుర్నే మోహించారు అని చెప్పేటంత దరిద్రమైనటువంటి స్థితికి తీసుకురావడానికి ఏమిటి కారణం? సరిగా జ్ఞానం లేకపోవడమే. సరే, మొత్తం మీద బ్రహ్మగారికి నాలుగు ముఖములు, నాలుగు వైపులా వెళ్తున్న శక్తిని పట్టుకోవడానికి ఉన్నారు. ఈ లోపల అలా చేస్తూ ఉండగా ఆయనకు అహంకారం ఉదయించింది. ప్రథముదుడైన బ్రహ్మగారికి అహంకారం ఉంటుందా? ఉండదు. కానీ ఉంది. ఎందుకు? పురాణం కాబట్టి. ఆ అహంకారం పోవడానికి అంతకన్నా పైన ఉన్నటువంటి ఈశ్వరతత్వము ఆయన తాలూకా అహంకారం అనే శిరస్సును గోళ్లతో పువ్వు గిల్లినట్టు గిల్లి పారేశారు. అక్కడి నుంచి ఆయనకి శివుడు గారి గోళ్ళు అంటే భయం పట్టుకుంది. దానికోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. ఆయనకు తట్టింది సౌందర్యలహరి అని ఒక అమ్మగారు ఉన్నారు. ఆవిడ తాలూకా భుజములను మనం కీర్తించినట్లయితే ఆమె నాలుగు చేతులతోనే నాలుగు తలాలను ఇలా చేయి వేసి అభయహస్తం ఇస్తారు. అందువలన నాకు ఈశ్వరుడు గారి ఈ చేయి దాటి ఆయన రాలేరు కాబట్టి, ఒకవేళ ఈ చేయిని చూస్తే ఆయన మోహితుడైపోయి ఆయన ఆయన ఆమె వెనకాల పరిగెడతారు. ఆయనకు కామాతురత చాలా ఎక్కువ అని ఈయన ఊహించి ఆ అమ్మను ప్రార్థించారు అనే భావన బాగుందా? బాగుంటే ఉంచుకోండి. ఏం తప్పులేదు. అయితే వేదాంత అర్థం ఏమిటి? బ్రహ్మగారు అమ్మను అభయం కోసం ఇప్పుడు చెప్పినట్లుగా అనేకంగా ప్రార్థిస్తున్నారు. బ్రహ్మగారి ఒక తలను మునుపు మునుపు ఈశ్వరుడు గారు గీల్లేశారు. అదా? కానే కాదు. వేదాంతపరంగా తెలుసుకోవలసినవి అనేకములున్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. సరసిజ భవుడు, అదే కదా, ఆయనే కదా సబ్జెక్టు. ఈ మొత్తం శ్లోకానికి సబ్జెక్ట్ ఎవరు? సరసిజ భవ స్తౌతి. బ్రహ్మగారు స్థుతి చేస్తున్నారు. దట్ ఈస్ ద సెంట్రల్ మెసేజ్. సరసిజ భవుడు, సరస్సు నుంచి పుట్టినటువంటిది సరసిజం. సరస్సు అంటే ఏమిటి? స్టేబుల్గా ఉండేదాన్ని సరస్సు అంటారు. కదిలి పారేదాన్ని స్రోతస్సు అంటారు. ఏదైతే స్రోతస్సు నది ప్రవాహంలో ఉండేదాన్ని స్రోతస్సు, సమానంగా ఉండేదాన్ని సరస్సు అంటారు. సమానంగా ఉండే తత్వం ఏది? నిర్గుణ తత్వం. నిర్గుణ పరబ్రహ్మ తత్వంలో అలలు లేవు కదా, వికల్పాలు లేవు కదా, నిర్గుణం కదా, అది సరస్సు కదా. సరస్సు నుంచి జా అంటే పుట్టినటువంటి, అంటే ఆ నిర్గుణ తత్వం నుంచి ఏది పుట్టింది? మాయా ఉపహిత చైతన్యమైన ఈశ్వరుడు గారు పుట్టారు. ఆ ఈశ్వరుడు గారి నుంచి భవ అంటే పుట్టినటువంటి వారు. అంటే సరస్సు అనుకుంటే పరబ్రహ్మం అనుకుంటే, నిర్గుణ నిరాకార రూపం అనుకుంటే సరసిజము అంటే దాని నుంచి వచ్చినటువంటి ఈశ్వరతత్వము, లేక మన యొక్క సోపాధిక ఆత్మ అనుకుంటే ఆ ఈశ్వరుడు గారు అనుకుంటే, కారణ బీజాత్మ అనుకుంటే ఆ బీజాత్మ నుంచి పుట్టినటువంటి ప్రథమజుడు బ్రహ్మగారు సరస్వతి భౌ. ఇది బాగుందా? తామర పువ్వులోంచి నీళ్లలోంచి పుట్టిన తామరలోంచి పుట్టిన ఆయన అని చెప్తే బాగుందా? సరే, బ్రహ్మగారు తామరలోంచి పుట్టారే అని అనుకుందాం. మరి బ్రహ్మగారి వలన తామర పుట్టిందా? తామర వలన బ్రహ్మగారు పుట్టారా? అసలు తామరకు ఆసరమైన ఆలవాలమైనటువంటి సరస్సు బ్రహ్మగారు సృష్టించారా? బ్రహ్మగారిని సరస్సు సృష్టించిందా? కొంచెం తలపెట్టి ఆలోచిస్తే సరసిజ భవ అంటే సరస్సు అనగా నిర్గుణ నిరాకార స్టేబుల్ నిశ్చల స్థితి. దాని నుంచి జా అంటే పుట్టిన, అంటే మాయా ఉపహిత చైతన్యము ఈశ్వరుడు. దాని నుంచి భవ ఉత్పన్నమైనటువంటి మొదటి శరీరి ప్రథమజుడు, ప్రథమ ఆకారము. ఈశ్వరుడు నిరాకారము, సగుణము నిరాకారము. బ్రహ్మ సగుణము, ఆకారం, సాకారం రెండు కూడా. అది సరసిజ భవ అనే పదానికి అర్థం. ఒక్కొక్క పదాన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి వేదాంతార్థం చెప్తున్నాం. చతుర్భి వదనై, నాలుగు ముఖాలతో. ముఖం అంటే ఇక్కడ వదనము దేనికి? వదనం అంటే ఫేసు, మౌత్, స్పీచ్, అన్ని ముఖ్యమైనది అని తెలుస్తుంది కదా. నాలుగు నోళ్లతో అంటే, నాలుగు అంటే ఇక్కడ ఈ సంఖ్య నాలుగు అనేది దేన్ని సూచిస్తుంది? అనేకాన్ని సూచిస్తుంది.
ఈ నాలుగు అనేవి నాలుగు రకములైనటువంటి సరస సామదాన భేద దండ అనే ఉపాయాలు అనుకోవచ్చు. లేకపోతే నాలుగు రకములైన నోళ్ళు అనేసరికి అనేకమైన విధములుగా అని చెప్పుకోవచ్చు. సరసిజ భవ స్తౌతి, సరసిజ భవుడు అంటే పైన చెప్పుకున్నటువంటి ఆ ప్రథమజుడు స్తౌతి, స్తుతిస్తున్నారు. బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు. ఎవరిని స్తోత్రం చేస్తారు ఆయన? ఆయన వలన కలిగినటువంటి సృష్టిని స్తోత్రం చేసుకోవచ్చు. లేకపోతే ఆ సృష్టికి ప్రతిరూపమైనటువంటి అమ్మను, ఆ కారణ ఈశ్వరిని దాన్ని స్తోత్రం చేసుకోవచ్చు. అదే స్తోత్రం చేస్తున్నారు, అదే రాస్తున్నారు. తవ భుజ లతానాం చతసృణాం సౌందర్యం తవా, నీ యొక్క భుజలతానాం, భుజలతలు అంటే చూశాం కదా, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ద్రవ్యశక్తి అనేటటువంటి నాలుగు విధాలుగా చెప్పుకుంటున్న ఒకటే తత్వమై ఏదైతే ఉన్నదో ఆ తత్వము చతసృణాం, నాలుగింటి యొక్క సౌందర్యం అంటే సృష్టి సౌందర్యం. ఆ సృష్టి సౌందర్యానికి మూలతత్వమైనటువంటి నిన్ను, నీ భుజాలను లతల వంటి నీ భుజాలుగా అవి ఎలా ఉన్నాయి? మృణాళి మృద్వీనాం భుజలతానాం, తామర పువ్వు కాడల వలె మెత్తనైనవి. ప్రపంచంలో శుతిమెత్తనైన వాటిని చెప్పడానికి తామర పువ్వు కాడ కంటే మరేది మెత్తనిది లేదా? గులాబీ పెటల్, మల్లెపువ్వు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ చిక్కిళ్ళు, బెదిరేటటువంటి మేకపిల్ల యొక్క కళ్ళు, ఇవన్నీ మెత్తటివే కదా. ఇక్కడ మృణాళి మృద్వీనం అంటే సృష్టిలోనున్నటువంటి మెత్తదనము అనే అర్థమే తీసుకోవాలి. అంధకరిపోహ్, అంధకాసురుని శత్రువు. అంధకాసురుడు అని ఒక ఆయన ఉంటారేమిటి, నల్లగా మన సినిమాల్లో చూపించినట్టుగా నలుపు రంగు వేసుకుని, ఆయన పెద్ద పెద్ద కూరలు పెట్టుకుని, ఇలా తల మీద కూడా రెండు కొమ్ములు పెట్టుకుని, అంధకాసురుణ్ణి నేను, నన్ను సంహరించగలవా అని ఈశ్వరునితో పోటీ పడుతూ ఉండడు. ఆ అంధకాసురుడు మనలోనే ఉన్నాడు. అంటే అజ్ఞానము, అజ్ఞానం అనే శత్రువును జ్ఞానం అనేటటువంటి శక్తియే జయించగలదు. అంటే అంధకరిపుడు అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం. ప్రథమ మథనాత్, ప్రథమ అంటే తలను, మథనాత్ నరికి వేయుట వలన. పురాణగాథ చెప్పుకున్నాం. ఆ పురాణగాథ తాలూకా సారాంశం ఏమిటి? అహంకార రాహిత్యమే మోక్షము. అహంకారం ఉన్నంత వరకు మోక్షం ఉండదు. చీకటి ఉన్నంత వరకు వెలుగు ఆ, తెలియదు. వెలుగు రాగానే చీకటి పోతుంది. అంటే జ్ఞానం ద్వారానే అంధకారాన్ని లేక అహంకారాన్ని పోగొట్టుకోవాలి. అభయ హస్త అర్పణ ధియా, ఏది అభయము? ఏది అభయము? ఏది అభయం? ద్వితీయాద్వై భయం భవతి. రెండవది ఉందనుకుంటే అప్పుడు కంపారిజన్ వస్తుంది. కంపారిజన్ వస్తే రాగద్వేషాలు వస్తాయి. ఇది ఉంటుందో ఉండదో అని వస్తుంది. ఈ అభయాలు భయం దేనివల్ల? ఉన్నది పోతుందన్న దిగులుతో, అనుకున్నది రాదేమోనన్న బెదురుతో, అదే అభయం. అంటే యాంగ్జైటీ అబౌట్ ద ఫ్యూచర్, రూమినేషన్ అబౌట్ ద పాస్ట్, అదే అభయం, అదే భయం. ఆ భయం పోవడమే అభయము. హస్తము అంటే చూసాం కదా, విస్తృతమైనటువంటి సృష్టియే ఇక్కడ అభయహస్తం. ధియా అంటే బై ఇంటెలిజెన్స్ he has contemplated and understood the only abhayasthana is ahankara rahityam. చతుర్ణాం శీర్షాణం, చతుర్ణాం షష్ఠి విభక్తి, చతుర్భిః తృతీయ విభక్తి, చతసృణాం అంటే మళ్ళీ చిర యొక్క అనేటటువంటిది తెలుస్తుంది. చతసృణం చతుర్ణాం శీర్షాణం, నాలుగైన తన శిరస్సులకు, అంటే నాలుగు ముఖాలు. ఈ నాలుగు ముఖాలతో ఆయన స్తుతించారు, అనేకంగా స్తుతించారు.
ఎప్పుడు స్తుతిస్తున్నారు. స్తౌతి ఈస్ కంటిన్యూయింగ్ టు డూ దట్. దెన్ ద మీనింగ్ ఈజ్ we also have to do the dhyana. What I should do the dhyana? I should either do ఓం, వికార సకల శబ్దార్థ శబ్ద ప్రపంచానికి కారణభూతమైనటువంటి తత్వమునకు ఓంకారమును ఒక పేరు పెట్టారు. ఆ సంకేతంతో ధ్యానించుకోవచ్చు. లేకపోతే అహమస్మి అహమస్మి అహమస్మి, అహమేవాహం అహమేవాహం అంటూ ధ్యానించుకోవచ్చు. అదే చతుర్ణాం శీర్షాణం అభయహస్తార్పణధియా చతుర్ సరసి చ భవ చతుర్భి వదనై స్తౌతి. నాలుగు ముఖాలతో, అనేక ముఖాలతో స్తౌతి, స్తోత్రం చేస్తున్నారు. అయిపోయి ఏమిటి ఇంకా ఉన్నాయి. కేనోపనిషత్తులో ఒక కథ వస్తుంది. ఆ కథలో ఆఖర్లో, ఆ కథలో ఏమవుతుందంటే అగ్నిగారు వస్తారు. అగ్నిగారు వచ్చేసరికల్లా ఒక యక్షుడు ఆ అగ్నిగారిని పరీక్షించడానికి వస్తారు. ఏమడయ్యా నువ్వు అంటే, నా పేరు అగ్ని, ఉపహంకారంగా హెడేక్తో, అంటే తల బిరుసుతో, తల ఎగరేసుకుంటూ, ఏం చేయగలవు? నేను సర్వాన్ని మండించేస్తాను, అన్నిటినీ కాల్చి పారేస్తాను. సరే, ఇగో గడ్డిపోచు ఒకటి పెట్టాను, దాన్ని కాల్చు చూద్దాం. ట్రై. కాదు, గడ్డిపోచు కాలే. ఎందుకు కాలేదు అంటే, అగ్ని యొక్క దాహక శక్తి అగ్నిది కాదు. అగ్ని యొక్క దాహక శక్తి అది చైతన్యంది. నేను మాట్లాడుతున్న మాట శక్తి నాది కాదు, లోపలున్న చైతన్యానిది. అలా వాయువు వస్తారు. నువ్వేం చేస్తావయ్యా? నేను సర్వాన్ని ఎగరగొట్టేస్తానండి అన్న. అయితే ఎగరగొట్టు చూద్దాం, గడ్డిపోతున్న ఎగరగొట్టు. బే, ఎగరగొట్టలేకపోయాడు. అప్పుడు ఉమాదేవి వస్తుంది. ఉమాదేవి అంటే ఎవరు? మాయావోపహిత చైతన్యం. ఆ మాయావోపహిత చైతన్యము ఆ ఈశ్వరుడు గారు స్త్రీ రూపంలో, ఉమాదేవి రూపంలో వచ్చి వీళ్లకు గర్భభంగం చేస్తారు. ఆ శక్తి మీ దగ్గర లేదు, ఆ శక్తి నా దగ్గర ఉన్నది. నేనే మీకు శక్తి ప్రదాయినిని. నేను శక్తి ఇస్తే నువ్వు అగ్ని, నువ్వు వాయువు, నువ్వు మరోటి, నువ్వు శర్మ, నువ్వు గర్మ అంటున్నావు. అవన్నీ నా శక్తి వలననే నడుస్తున్నాయి అంటూ ఆవిడ బోధిస్తుంది. ఈ బోధన ఇంద్రుడు గారు వస్తారు, ఆయన కూడా చేయలేకపోతాడు. అప్పుడు ఆయనకి చెప్తుంది. ఆయన ఏం చేస్తాడు? ఆయన రాజు కదా, దేవరాజు. ఆయన వెళ్ళి రే, చూసావా, ఆ శక్తి అంటే ఎవరో కాదు, మనలోనున్నటువంటి ఆ ఈశ్వరీయ శక్తియే మనం నడిపిస్తుంది, ఈ విషయం మీరు తెలుసుకోండి అంటూ అక్కడ చెప్తారు. ఇక్కడ కూడా ఈ కథ కూడా అదే. అంటే బ్రహ్మదేవుడు గారు నాలుగు ముఖాలతో సృష్టి చేస్తున్నారు, నాలుగు వైపులా. ఆ సృష్టి చేస్తున్నప్పుడు శక్తి నాలుగు వైపులా వెళుతూ ఉంటే, దాంతోపాటు తాను కూడా వ్యాపించి చక్కగా సృష్టి చేస్తూ ఉంటే కించిత్ అహంకారము లేక ఐదవ తల అనేది రావడం ఆరంభించింది. అయ్యో, ఈ తల ఉంటే నాకు ప్రమాదము అని ఆయన తెలుసుకొని వెంటనే ఆ తలను తనకు తానుగానే తీసుకున్నారు. ఎవరు చేయాలి ఇది? ఎవరికి వారే చేయాలి. అంటే ఈశ్వరుడు గారు వచ్చి తలగిల్లేశారు అంటే, మరి ఈశ్వరుడెవరు? అది ఆయనే. ఆయనలో ఉన్నటువంటి ఆ స్వపాధిక ఈశ్వరుడు బీజాత్మను గుర్తించి, ఆ బీజాత్మ సహాయంతో ఈ అహంకారం అనే తలను పోగొట్టుకున్నారు అనేది ఇక్కడ కథ. ఓకే. పెళ్ళి కుదిరితే పిచ్చి కుదురుతుంది. మా ఊళ్ళో ఓ పిల్లవాడు ఉన్నాడు, వాడి పిచ్చి. వాడికి పెళ్ళికి వచ్చేయండి, పిచ్చిపోతున్నాను. సరే, ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు, ఇవి పిచ్చాడు ఎవరు ఇవ్వట్లేదు. పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదండి. మరి పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు. అహంకారం పోతే గాని ఆత్మతత్వం తెలియదు, ఆత్మతత్వం తెలిస్తే గాని అహంకారం పోదు. ఎలా మరి? ఫిక్స్లో పడిపోయాం. అహంకారం పోతే గాని, అంటే అనాత్మభావము, కర్తృత్వ భోక్తృత్వ భావము, ద్వంద్వము, రాగద్వేషాలు పోతే గాని ఆత్మతత్వం తెలియదు. ఆత్మతత్వం తెలిస్తే గాని అహంకారం పోదు. మరి వాట్ ఈస్ ద సొల్యూషన్? అంటే ఇవాళ అహంకారం పోవడమును, ఒక 1 year తర్వాత ఆత్మతత్వం తెలియడము ఉంటుందా? చీకటి, ఈ గది నిండా చీకటిగా ఉంది, ఎవ్వరూ లేరు. చిమ్మ చీకటిగా ఉంది. రాత్రి 8 అయిపోయింది. లైట్ వేయలేదు ఎవరు? లైట్ వేశా. లైట్ వేయడం ముందు జరిగిందా? లైట్ వేయడం జరిగింది సరే, వెలుగు రావడం ముందు జరిగిందా? చీకటి పోవడం ముందు జరిగిందా? వెలుగు రావడం ముందు జరిగిందా? చీకటి పోవడం ముందు జరిగిందా?
రెండు ఒక్కసారే జరిగాయి. ఇన్స్టంటేనియస్లీ. ఆత్మజ్ఞానం రావడం అంటేనే అజ్ఞానం పోవడం, అజ్ఞానం పోవడం అంటేనే ఆత్మజ్ఞానం రావడం. అంటే బ్రహ్మగారు అహంకారాన్ని పోగొట్టుకున్నారు అంటేనే ఆయన జ్ఞానాన్ని ఆల్రెడీ పొంది ఉన్నారని. జ్ఞానాన్ని పొందారు అంటే ఆయనకి అహంకారం లేదని అర్థం. అప్పుడు ఈ ఐదవతలంతా ఏమిటి? మనకు అహంకారం ఉండకూడదురా, అహంకార రాహిత్యం తప్ప వేరే మార్గం లేదురా, లేదు తల్లి అని బోధించడానికి ఉన్నటువంటి ఒక సాంకేతిక పరమైనటువంటి కథ. అహంకార రాహిత్యమే స్వరూపం తెలుసు. 3:27లో భగవాన్ ఉవాచ ఏమిటంటారు? భగవాన్ ఎన్నో ఉవాచ చెప్తూనే ఉన్నారు, మనం వినేవాడు ఎవడు లేడు పాపం. అర్జునుడు కూడా కష్టపడి 701 శ్లోకాలు విన్నాడు. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకారము చేత విమూఢాత్మ అంటే విమూఢమైనటువంటి మనస్సు కలిగిన వాడు, మూఢుడు, మామూలు మూఢుడు కూడా కాదు, విమూఢుడు, విశేషమైన మూఢుడు. కర్త, అంత పెద్ద కర్త. అహం కర్తాహం ఇది మన్యతే అని అనుకుంటాడు. బ్రహ్మగారికి అలాంటి కథను ఒకటి కల్పించి ఆ అహంకార వినాశనమైనదని, అది ఈశ్వరుని వలన కలిగినదని, అంటే జ్ఞానస్వరూపము వలన కలిగినదని ఇక్కడ చూపించారు. బ్రహ్మగారి స్తుతి ధ్యానము అనేక ముఖాలు అంటే ఏమిటి? అన్ని దిక్కులు అంటే సర్వవ్యాపకమైనటువంటి విధానంగా. అంటే ఈ పక్క ఉంటే తూర్పు, ఇది దీని పక్క దిక్కు, ఇది ఇంకో దక్షిణం, ఇది ఉత్తరం, ఇది 4 దిక్కులు. తూర్పుకి ఈ పక్క ఉంటే దక్షిణం, దక్షిణం వెనకాల ఇది పడమర, పడమర వెనకాల ఉత్తరం. 4 దిక్కులు అంటే ఏమిటి? ఆకాశము అని అర్థం. ఆకాశం అంటే ఏమిటి? సర్వగతము అంటే స్పేస్. స్పేస్ అంటే ఏమిటి? టైం. వెన్ యూ సే స్పేస్, టైమ్ ఈజ్ ఇన్క్లూడెడ్. వాట్ ఈస్ టైమ్? ద మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ స్పేస్ ఈజ్ కాల్డ్ టైం. ద్రవ్యము యొక్క చలనము కించిత్ ఎంతో, మనం 1 మిల్లీమీటరో 1 కిలోమీటరో, ఆ ద్రవ్యం కదిలితే ఇట్ ఇంప్లైజ్ సమ్ టైమ్, ఇట్ టేక్ సమ్ టైమ్ అండ్ ద టైమ్ గెట్స్ క్రియేటెడ్. చీమ 1 మిల్లీమీటర్ జరిగింది, టైం క్రియేట్ అయింది. ఒక రైలు అహ్మదాబాద్ నుంచి బాంబే వరకు వెళ్ళింది, టైమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ద టైమ్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ స్పేస్. When time is there, space, it is implied that space is there. When space is there, time is there. అంటే ఈయన నా స్పేస్గా సర్వతోముఖంగా ఈయన స్థుతిస్తున్నారు అంటే టైం అండ్ స్పేస్ అంటే నిరంతరంగా ఒకే తత్వము అని తెలుసుకొని దేశకాల అతీతమైన తత్వాన్ని స్థుతిస్తున్నారు. దేశకాల అతీతమైన తత్వము ఏదై ఉంటుంది? దేశకాలాతీతమైనది. అన్ని కార్యాలు, వాటికి కారణాలు అన్నీ దేశకాలంలోనే ఉన్నాయి. అంటే దేశకాలాతీతం అంటే కార్యకారణ విలక్షణ తత్వం. కార్యకారణ విలక్షణ తత్వం ఏదై ఉంటుంది? అహమస్మి, 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 అహమస్మి. అదే ఆయన ధ్యానిస్తున్నారు. అన్ని 4 అక్షరాలు పలకలేకపోతే ఓం, ఓం రెండూ ఒకటే. అహమస్మి అన్నా ఓం అన్నా నిరంతర ధ్యానము. ఎత్ర సర్వం ఆత్మైవాభూత్, ఎక్కడైతే సర్వము ఆత్మయే అయిందో, ఇప్పుడు చెప్పుకున్నట్లు, తత్ర అక్కడ, కహ ఎవరు, కేన దేనిని, కం దేనితో, పశ్యేత చూస్తారు, ధ్యాయేత ధ్యానిస్తారు. బ్రహ్మగారు ధ్యానం చేశారు. ఎప్పుడైతే ఆయన అహంకారాన్ని పోగొట్టుకున్నారని కిందని కథ చెప్పారో, నఖేభ్యస్తంత్రస్తన్ ప్రథమ మథనాత్ అంతకరిపో అనేశారో,
అహంకారం పోయిందో, అహంకారం పోయినప్పుడు తత్ర అటువంటి స్థితిలో ఎత్ర సర్వం ఆత్మయోభూత్, కహా ఏ బ్రహ్మగారు, కేనా ఏ నోళ్లతో, ఏ వేదాలతో, కం దేనిని, ధ్యాయేత ధ్యానిస్తారు అంటే ధ్యానం ధ్యేయం ధ్యానగమ్యం. అక్కడ స్తుతి చేసేటటువంటి తత్వము గాని, స్తుతి చేయుచున్నటువంటి బ్రహ్మ గాని, స్తుతి చేసే సాధనమైనటువంటి చతుర్ముఖముల నుండి వెలువడే వేదవాణి గాని ఉండవు. అదే తత్ర కం కహ కేన కం పశ్యేత, కేన కం ధ్యాయేత. ఉపనిషత్ మంత్రం పశ్యేత అనుంది, నేను ధ్యాయేత అని ఇక్కడ వ్రాశాను. ఎందుకు? ఇక్కడ ధ్యానం కదా, చూడడం కాదు కదా. ఇక్కడ చూడడం అంటే ధ్యానం, ధ్యానం అంటే చూడడం, రెంటికి వ్యత్యాసమేం లేదు. దర్శించడం అంటే ధ్యానించడమే, ధ్యానించడం అంటే దర్శించడమే. అదే నిధిధ్యాస, అదే ఏకత్వ సాధన, అదే అహమస్మి. ఎత్ర సర్వం ఆత్మైవ భూత్, తత్ర కహ కేనకం పశ్యేత, కేనకం ధ్యాయేత. స్తుతించే బ్రహ్మ, స్తుతించబడే అమ్మ, స్తుతులైన వేదాలు ఇన్ని ఉండవు. ఎప్పుడు అహంకార వినాశనమైతే నకేభ్యస్తంత్రస్తన్ ప్రథమ మథనాత్ అంతకరిపో అనే స్థితిలో, అహంకార రాహిత్యమైనటువంటి స్థితిలో స్తుతించే బ్రహ్మగారు, స్తుతించబడే అమ్మగారు, స్తుతులైనటువంటి నాలుగు వేదాలు ఇన్ని లేవురా తమ్ముడు, చెల్లెలా. అహమేవహమవ్యయ, అహమేవ అహం అవ్యయ. ఏ విధమైన మార్పు లేని ఒకే ఒక తత్వము ఉన్నది నేనే, సాక్షిచరూప చైతన్యాత్మయే. యత్ర హి ద్వైతమివ భవతి, నేను కాన్వర్స్, ఎత్ర సర్వం ఆత్మ ఇవాభూత్, ఎప్పుడు సర్వము ఆత్మయే అయితే అప్పుడు కహ కేన కం పశ్యేత. ఎత్ర హి కానీ, ఎత్ర ఎక్కడైతే ద్వైతమివ భవతి, ఉపనిషత్ నెవర్ ఫర్గెట్స్ టు ఇన్క్లూడ్ దట్ ఇవ. వెన్ ఎవర్ ద్వైత కమ్స్, ద ఇవ విల్ బి దేర్ ఇన్ భగవత్పాదాస్ భాష్య యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఉపనిషన్ మంత్ర. ఎప్పుడైతే ద్వైతమివ భవతి, రెండుగా అనిపిస్తుందో, తత్ ఆ స్థితిలో ఇతర ఇతరం జిఘ్రతి, ఇతరుడు ఇతరమును వాసన చూస్తారు. అంటే నేను మైసూర్ పాకు రెండు ఉన్నాయి, నేను ఉన్నాను కాబట్టి ఇతరాన్ని అంటే మైసూర్ పాక్ గొప్ప సూపర్గా ఉంది స్మెల్ అని జిఘ్రతి. ఇతర ఇతరం పశ్యతి, ఇతర ఇతరం శృణోతి. ఈ విధంగా అన్ని రకాలు వస్తాయి. ఎక్కడ ద్వైతం ఉందో అక్కడ విషయ అనుభవము, శబ్దస్పర్శ రూపరస గంధాలతో గ్రహించేది విషయానుభవం ఉంటుంది. దానికి ఆపోజిట్, ఎక్కడ సర్వమాత్మ అవుతుందో అక్కడ ఎవరు దేనిని దేనితో ధ్యాయేత పశ్యేత. భయం వచ్చింది బ్రహ్మగారికి. ఎందుకు భయపడ్డారు? నకభ్య సంత్రస్తన్, మామూలు త్రస కూడా కాదు, సంత్రస్తన్, మిక్కిలి భయపడిన వారై. ఎందువలన? నఖేభ్య, గోళ్ల వలన భయపడ్డారు. అది కథ. ఎన్ మదన్యన్నాస్తి, యత్ అంటే ఎప్పుడు, మత్ అన్యత్ నాస్తి, యన్మద్ అన్యన్నాస్తి. ఎప్పుడైతే మత్ నాకంటే అన్యత్ వేరే ఇంకొకటి నాస్తి లేదు అనుకుంటే, కస్మాన్ను, నువ్వు అంటే నిశ్చయంగా, కస్మాత్ దేని వలన, బిభేమి భయపడుదును, ఇది అని అనుకున్నారు. ప్రథమజుడు పుట్టారు. పుట్టినప్పుడు భయం వేసింది ఆయనకి. మొట్టమొదట ఫస్ట్ ఇమోషన్ హీ గాట్ ఈజ్ భయ. దిస్ హ్యాపెన్స్ ఇన్ ద ఫస్ట్ అధ్యాయ ఆఫ్ బృహదారణ్యక. ఆయనకు భయం వేసింది. అప్పుడు ఆయన అనుకున్నారు, రెండోది లేదుగా, నేను ఒక్కడనేగా ఉన్నాను. యస్మాత్ అన్యన్, యస్మాత్ యత్ మద్ అన్యన్నా అస్తి, నాకంటే వేరే ఏది లేదు. కస్మాన్ను బిభేమీతి, దేని వలన నేను భయపడతాను అని రెండుగా అయ్యేసరికి ద్వితీయ అద్వై భయం భవతి, రెండోది పుట్టింది, భయం కూడా పుట్టింది. ఎప్పుడైతే రెండోది వై నిశ్చయంగా, ద్వితీయాత్
భయం భవతి. ద్వితీయాత్ పంచమీ విభక్తి, ద్వితీయము వలన భయం, భయము ద్వితీయ విభక్తి, భవతి కలుగుతుంది, రెండవ దాని వలన భయము కలుగుతుంది. నువ్వు రెండుగా ఏదైనా భావించేవా, నీ బ్రతుకంతా భయం. రెండుగా భావించకుండా ఏకత్వాన్నే భావించేవా, అభయం. అదే సమ, సమం, అభయ హస్త అర్పణధియా, సమగ్రమైనటువంటి అభయం విస్తృతంగా కలగాలి అని ఆయన ధ్యానించారు. సమం సమగ్రం, హస్త విస్తృతమైన, అర్పణధియా కలుగుననేటటువంటి జ్ఞానంతో ధ్యానించారు. ద్వితీయాద్వై భయం భవతి, రెండవది దాని వలననే భయము కలుగుతుంది. బృహదరణ్యకం 1:4-2. ఈయన అంధకరిపో అన్నారు ఇక్కడ. ఈయన అంటే అంధకారానికి ఆపోజిట్. అంధకారానికి ఆపోజిట్ ఏమిటై ఉంటుంది? వెలుగు. అంధకారం అంటే అజ్ఞానం. అజ్ఞానానికి ఆపోజిట్ ఏమిటంటే ఆ తీసిడమే జ్ఞానం. ఆ జ్ఞానస్వరూపమే వేదాహమేతం పరుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. ఆదిత్యవర్ణం అంటే ఆదిత్య సదృశ ప్రకాశం. తమసస్తు తమస్సునకు తూ కానీ తమసః పారే, తమసస్తు పారే, తమసస్తు తమసః పారే. ఇట్ ఈస్ జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ తమస్. అదే అంధకరిపో అన్నారు ఇక్కడ. మాతే వ్యధ, హే మై డియర్, మాచ విమూఢ భావో, వ్యధ అంటే భయము. మాతే వ్యధ, ఈశ్వరుడు గారు చెప్తున్నారు. అహంకారం పోవడానికి భగవాను వాచ్యం 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూసి వణికిపోతున్నాడు. ఎవరు? మహానుభావుడు అర్జునుడు. దేన్ని చూసి? నానాత్వాన్ని, విరాట్ రూపాన్ని అన్నీ ఒక్కసారి చూసేశాడు. చూసేసరికల్లా కాళ్ళు తిరిగిపోయాయి. కింద పడినంత పని అయింది. మాట రావడం లేదు. దిశే దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. నాకు డైరెక్షన్స్ తెలియడం లేదు, ఎక్కడ ఉన్నానో తెలియటం లేదు, టైం స్పేస్ ఓరియంటేషన్ పోయింది, నాకు శర్మ లేదు అంటే నాకు శాంతి లేదు. నువ్వు ఏదైనా చేయవయ్యా మహానుభావ అని మళ్ళీ ప్రార్థించాడు. మాతే వ్యధా, భయము నందకుము, నీకు భయము లేదు. మా చ విమూఢ భావో, నానాత్వమనే మోహభావంలో ఉండవద్దు. వ్యపేతభీ, తొలగినటువంటి భయము అంటే భయము లేని వాడవై, ప్రీతమనాహ్, శుద్ధ అంతఃకరణంతో, పునః మళ్ళీ, త్వం నీవు, ప్రపశ్య బాగుగా పశ్య, ప్రకృష్టేన పశ్య బాగుగా చూడుము, తత్ ఏవా మే రూపం ఇదం. ఇప్పుడు నువ్వు భయపడి చస్తున్నావే, ఈ నానాత్వం అనేటటువంటి భయంలో ఉన్నావే, ఈ ఇదం రూపం, తత్ ఏవా ఆ భయరహితమైనటువంటి ఏకత్వ రూపమే ఈ రూపము, ఈ రూపమే ఆ రూపము, ఆ రూపమే ఈ రూపము. అసలు ఇన్ని రూపాలు లేవు, ఉన్నది ఒక్కటే రూపము. అయితే అది ఎలా తెలుస్తుందండి? నాకు తెలియటం లేదు. ఫస్ట్ వ్యపేతభీ, రిమూవ్ ఆల్ యువర్ ఫియర్స్. విమూఢభావో, మూఢభావాన్ని మా అంటే పొందవద్దు. వ్యధ, రకరకాలైన బాధల కష్టాలు భయాలని లేకుండా, ప్రీతమనాహ్, సంతుష్ట అంతఃకరణంతో, ప్రసాద అంతఃకరణంతో, ప్రసాదోహ నిరస్యోపజాయతే. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆ ప్రసాదమైన మనస్సుతో, శాంతమైన మనస్సుతో పునః తిరిగి త్వం నీవు ప్రపశ్య చక్కగా తెలుసుకో.
తత్ ఏవ రూపం మే ఇదం ప్రపశ్య. మే ఇదం రూపం, ఇప్పుడు నువ్వు చూచినటువంటి ఈ నానాత్వము, తదేవా ఆ ఏకత్వ రూపమే. అసలు రెండు లేవు, ఇది ఆరోపణ మాత్రమే. కన్ఫ్యూజ్ అవ్వకున్నా అంటూ చెప్పు. మాతే వ్యథా మా చ విమూఢభవో వ్యపేతభి ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. కలంకారాలు ఉండిపోయి నఖేభ్య సంత్రస్తం స్తౌతి అంటే భయానికి ఒక హేతువు చూపిస్తున్నారు. అంటే గోళ్లతో గిల్లేస్తారేమో అనేటటువంటి భయంతో ఈయన స్తుతిస్తున్నారు అన్నారు. హేతుమద్ అలంకారం. చతుర్ణం శీర్షాణం అభయహస్తార్పణధియ అంటే అభయహస్తాన్ని ఇచ్చేటటువంటి సమర్థనీయమైన అంశాన్ని సమర్థనీయమైనటువంటి ప్రార్థనతో చతుర్ణం శీర్షాణం అంటే నాలుగు బూరలకు అభయం కలగాలని ప్రార్థించారన్నారు. కావ్యలింగాల కారణం నాలుగు ముఖముల బ్రహ్మయే స్తుతించడానికి సమర్థుడు. అంతటి అమ్మవారి తత్వాన్ని ధ్యానం చేయాలి అంటే నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మగారే ఉండాలి అన్నారు. కావ్యలింగాల కారణం చతుస్సృణాం చతుర్భి చతుర్నాం. చతుస్సృణాం అంటే నాలుగింటి యొక్క చతుర్భి నాలుగైన చతుర్నాం అంటే నాలుగింటి వలన అనే రకరకాల విభక్తులలో నాలుగు 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 అని మాటి మాటికి చెప్పడం పరిసంఖ్యాలంకారం అనబడుతుంది. చతుర్భవ మృణాళి మృద్వి సరసిజ భవుడు అంటే తామర నుంచి పుట్టాడు. మృణాళి మృద్వి అమ్మ యొక్క బాహువులు, తామర యొక్క సంబంధము అంటే కోమలత్వము, రెండిటికి కూడా స్వభావోక్తి. భుజలతానం భుజములకు లతలతో పోలిక చెప్పారు. అంటే భుజములు లతలు అన్నారు, లతలే భుజములు అన్నారు. అంటే రూపకాలంకారము. ప్రథమమథనాత్ ప్రథమ అంటే మునుపు అని ఒక అర్థము, ప్రథమం అంటే శిరస్సు అని అర్థము, ప్రథమం అంటే ముఖ్యమైనదని అర్థము. ఇక్కడ ప్రథమం అంటే అహంకారం అని అర్థము. అంటే రకరకములైనటువంటి అర్థాలను ఒకే పదంలో గుప్పించారు. అదే అర్థశ్లేష. చతుస్సృణాం చతుర్నాం శీర్షాణం అంటూ నాం 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 అనేటటువంటి వర్ణాన్ని చతుస్సృణాం చతుర్నాం శీర్షాణం అంటూ నామును మళ్ళీ మళ్ళీ అనువృత్తి చేశారు. అదే వృత్యనుప్రాస. ప్రథమ మథనాత్ అంధకరిపో. ఆ మా అనే అక్షరము ప్రథమ మథన రెండుసార్లు వచ్చింది. థా అనే అక్షరము మథన అంధకరిపో అన్నప్పుడు థా అనే వర్ణాలు ఒక్కసారిగా రెండుసార్లు వచ్చాయి. అవే వృత్యనుప్రాస. ఇంకా ప్రథమామధాన మమధాన సమామభయ మమభయ మమ మమ అనేటటువంటి అక్షరాలు రిపీట్ అయ్యాయి. వెంటనే రిపీట్ అవుతాయి. చకానుప్రాసము మధ్యలో కొన్ని పదాలు అక్షరాలు వచ్చి రిపీట్ అవుతాయి. యమకాలంకారము. ప్రథమ మధన సమమభయ అనడం వలన యమకం అనే అలంకారం ఉన్నది. ఆ మమ అనేది రెండుసార్లు ఒకే వరుసగా వచ్చేసింది అనుకోండి, వచ్చేస్తే చకానుప్రాసం అవుతుంది. మధ్యలో అక్షరాలు పదాలు ఉంటే అది యమకాలంకారం అవుతుంది. చాలునా ఈ అలంకారాలు? ఇలా ఇంకెన్నో ఎన్ని రత్నాలు ఉన్నాయో అవన్నీ ఆచార్యులకే ఎరుక. మృణాళీ మృద్వీనాం మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతస్సృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవః స్తౌతి వదనైః నఖేభ్యః సంద్రశ్యన్ ప్రథమమథనాత్ అంధకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమం అభయహస్తార్పణ ధియా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి సోహమస్మి సోహం సోహం. సరసిజ భవః స్తౌతి వదనైః అభయహస్తార్పణధియా
కాబట్టి బ్రహ్మగారి ప్రతిరూపాలైనటువంటి మనము కూడా మన నోళ్లతో ఆ ఆ తత్వాన్ని స్తుతిద్దాం. ఎందుకు? భయం పోవడానికి. అభయ హస్తార్పణదియ. భయం అంటే ద్వైతం పోవడానికి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.